ఈరోజు గుండె నిండా గుడిగంటలు స్టోరీ విషయానికి వస్తే ఇంకా రోహిణి అయితే సంపాదించుకొచ్చుకొని ఆ డబ్బులైతే వాళ్ళ అత్తకిస్తుంది. కానీ వాళ్ళ అత్త ఫస్ట్ నాకు వద్దు వద్దు అంటుంది. కానీ ఆమెకి బాగా డబ్బు ఆశ కదా! ఇస్తే బాగుండు అని చెప్పి అనుకుంటుంటుంది. అలాగే ఇంకా బాలు గానీ, శృతి వాళ్ళు గానీ ఇదంతా తన కష్టార్జితం కదా! మీరెలా తీసుకుంటారు అని చెప్పి అడుగుతున్నట్టే ఉంటారు. కానీ రోహిణి మాత్రం ఏంది ఇప్పుడు ఏదైనా గుడికెళ్ళినప్పుడు దేవుడికి ఇస్తాం కదా డబ్బులు అని చెప్పేసి అనుకున్నట్టు వాళ్ళ అత్తకివ్వాలని చెప్పి ట్రై చేస్తా ఉంటుంది. సరే వాళ్ళ అత్తకైతే ఇస్తుంది. ఒక 20,000 అయితే ఇస్తుందనమాట. మధ్య మధ్యలో బాలు గూడా పంచులేస్తానే ఉంటాడు. వాళ్ళ నాన్న "ఒరేయ్! నువ్వు కొంచెం కామ్‌గా ఉండరా బాబు" అన్నా గూడా "నా వల్ల గాదు నాన్న" అని చెప్పి పంచులేస్తూనే ఉంటాడు. అలాగే మీనా వచ్చేసి వాళ్ళ తమ్ముడు ఎగ్జామ్ రాసాడు గదా! అని చెప్పేసి స్వీట్‌లయితే తెస్తుందనమాట. దానికొచ్చేసి రోహిణి వచ్చేసి చాక్లెట్‌లు అవి తీసుకుంటుంది గానీ, ఇంక ప్రభావతి అంటుంది "చూసావా నాకు 20,000 ఇచ్చింది" అని చెప్పేసరికి అయినా ఆ అమ్మాయి డబ్బులు మీరెందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి మీనా గూడా అడుగుతుంది. ఇంకా బాలు వచ్చి "ఇప్పటిదాకా అయిందిలే మీనా ఇంక వదిలేసేయి మళ్ళీ నువ్వెందుకు పుండు పెడుతున్నావు" అని చెప్పేసి బాలు గూడా అడగడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే ఇలా ఆమె డబ్బు ఆశ 10 సార్లు లెక్క పెట్టుకుంటా ఉంటుంది ఆ డబ్బుల్ని ప్రభావతి. మొత్తానికి డబ్బు ఆశ బాగా ఉంది అనైతే తెలుస్తా ఉంది. సరే ఇంకా కట్ చేసి ఆహ్, మీనా వాళ్ళ చెల్లెలుంది కదా! సుమతి. వాళ్ళ అమ్మని తీసుకొని పోలీస్ ఇన్స్‌పెక్టర్ వాళ్ళ ఇంటికైతే వస్తుంది. ఎందుకంటే చెప్పుంటుంది. మనకిలా హెల్ప్ చేశారమ్మ వాళ్ళు అని జెప్పుంటుంది. ఆ విధంగా అయితే వాళ్ళు వాళ్ళ ఇంటికైతే రావడం అయితే జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఆ అమ్మాయిని చాలా ప్రేమగా జూసుకుంటా ఉంది అరుణ్ వాళ్ళ అమ్మ. దానికి మీనా వాళ్ళ అమ్మకి ఎక్కడో డౌటొచ్చింది. అదేంటది నీతో ఇన్ని ప్రేమగా జూసుకుంటున్నారేంటి వాళ్ళు? ఆ అబ్బాయి నీకు మాత్రమే హెల్ప్ చేశాడా? ఇంకా మిగతా వాళ్ళకి గూడా హెల్ప్ చేశాడా? అన్నంత డౌటయితే ఆవిడకే వస్తా ఉంది. ఇంకా అరుణ్ వచ్చేసి వాళ్ళ సుమతితో మాట్లాడతాడనమాట. మీ అమ్మగారిని గూడా తీసుకొచ్చావు గదా! మన విషయం గూడా చెప్పొచ్చు గదా! అంటే కాదు కాదు ముందు మా అక్క వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాత నేను అమ్మకి చెప్తాను. ఇప్పుడు కాదు కొంచెం టైం పడుతుంది అని జెప్పేసి ఆ అమ్మాయి అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి అయితే బయలుదేరేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాలు, మీనా ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారనమాట. తనకి రేపు ఒక ఆర్డర్ ఉంది. వెళ్ళాలా ఆ మీటింగ్‌లో తెలుస్తుంది అని జెప్పి మాట్లాడుతునేసరికి అవునా నీకే వస్తుందిలే అంటే నేనే కాదు అక్కడికి చాలామంది వస్తారు అని జెప్పేసి మీనా గూడా బాలుతో మాట్లాడుతా ఉంటుంది. సరే అని జెప్పి నెక్స్ట్ డే అక్కడికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడికి చింతామణి గూడా వస్తుంది. చింతామణికి ఎప్పుడు ఈమెను జూస్తే ఆమెకు భయం గదా! చింతామణిని జూస్తే మీనాని జూసి చింతామణికి భయం గదా! వస్తుంటుంది. చింతామణితో అసిస్టెంట్ ఉన్నాడు. అబ్బా! సేమ్ బాలులాగే జోకులేస్తా ఉంటాడు ఆమెతోటి. అయితే ఇంకా ఫన్ అనిపిస్తా ఉంటుంది. ఇంకా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా మాట్లాడుకునే సమక్షంలో ఏం తెలుస్తుంది అంటే మనకి రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తుందనమాట. ఒక 5,00,000 కావాలా ముందు డిపాజిట్ చేయాలని చెప్పి అడుగుతారు. ఇంకా బాలు వచ్చి మీనా వచ్చి బాలుని అడుగుతుంది. అలాగే ఇంట్లో గూడా అడుగుతుంది. ఇంకా వాళ్ళ అత్తగారు డబ్బులు లేవంటే లేవు అని జెప్పి చెప్తా ఉంది. చూద్దాం ఎవరైనా డబ్బులు ఎవరిస్తారో ఏంటో అనేది మనం ముందు ముందు ఎపిసోడ్‌లో చూడొచ్చు. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.